హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. కేవలం 10 నిమిషాల్లో పిల్లలకి ఇలా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లోనే ఇలా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు బయట ఫుడ్ కూడా తినడం మానేస్తారండి. లోపల నుంచి చీజీగా తింటుంటే ఇంకా తినాలనిపించేలా సూపర్గా ఉంటాయి ఈ స్నాక్స్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. 1 కప్పు గోధుమ పిండిని అయితే వేసేసుకోండి. తర్వాత ఈ గోధుమ పిండిలోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. సాల్ట్ గోధుమ పిండిలో మంచిగా కలిసిపోయేటట్టు చేత్తో మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం ఏ విధంగా అయితే చపాతీ పిండిని కలుపుకుంటామో అదే విధంగా, కాకపోతే కొంచెం గట్టిగా అయితే పిండిని కలుపుకోవాలండి. ఈ స్నాక్స్కి పిండి అనేది గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. ఇలా కొన్ని వాటర్ని వేసుకుంటూ మంచిగా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను కలుపుకున్న పిండి అయితే ఇక్కడ కొంచెం హార్డ్గానే ఉందండి, మరి అంత సాఫ్ట్గా ఏం లేదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకొని ఆయిల్ పిండికి మంచిగా పట్టేటట్టు మరో 2 నిమిషాల పాటు మర్దన చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 2 నిమిషాల పాటు మర్దన చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా 2 మినిట్స్ పాటు మంచిగా ఒత్తుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలండి. నెక్స్ట్ మరొక మిక్సింగ్ బౌల్లోకి చిన్నవైతే 2, పెద్దదైతే 1 ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి. మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ స్నాక్కి. నెక్స్ట్ అయితే ఒక పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసి తీసేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగేసి వేసేసుకోవాలండి. కొత్తిమీరని అయితే కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది ఈ స్నాక్స్లో. ఇలా కొత్తిమీరని కూడా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే మీ ఘాటుకు తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ కారం, ఉప్పు అలాగే ధనియా పౌడర్ అనేది మన ఉల్లిపాయలకి మంచిగా పట్టేటట్టు. నెక్స్ట్ అయితే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్ అయితే. ఇలా నిమ్మరసాన్ని మొత్తాన్ని కూడా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి నాకైతే 4 ఉండలు అయితే వచ్చేసాయి, చూస్తున్నారు కదా. ఈ విధంగా 4 ఉండల్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే చపాతీ పీట మీద కానీ ఇలా కిచెన్ కౌంటర్ మీద కానీ కొంచెం పొడి పిండిని చల్లేసుకొని ఒక చపాతీ ముద్దను తీసేసుకొని వీలైనంత పల్చగా చపాతీలను అయితే ఒత్తేసుకోవాలండి. ఇలా పొడి పిండిని అద్దుకుంటూ చపాతీ కర్ర సహాయంతో పల్చటి చపాతీలను అయితే ఒత్తేసుకోండి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాం కదండి చపాతీ, ఆ సైజు కన్నా కూడా మందంగా ఉండాలండి. అప్పుడే మనకి మంచిగా కాలి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఎంత పల్చగా ఒత్తుకున్నానో మీకైతే చూపిస్తున్నానండి. ఇంత పల్చగా ఒత్తుకుంటే మన చపాతీ అనేది లోపల నుంచి మంచిగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమం ఉంది కదండి స్టఫింగ్లోకి, దాన్ని అయితే 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. నేనైతే చూస్తున్నారు కదా కార్నర్స్లో అయితే స్ప్రెడ్ చేయట్లేదండి, ఓన్లీ మిడిల్లోనే స్టఫింగ్ని అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్టఫింగ్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మధ్యలోకి ఒక చీజ్ స్లైస్ని అయితే పెట్టేసుకుంటున్నానండి. చీజ్ వచ్చేసరికి టోటల్గా ఆప్షనల్ అండి, వద్దు అనుకున్న వాళ్ళు లేకుండా ఆనియన్ స్టఫింగ్తోనైనా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి చీజ్ని అయితే వేసుకుంటున్నాను. ఇదైతే మీ ఇష్టం అండి, వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్టుగా 4 సైడ్స్ కూడా మడత పెట్టేసుకోవాలండి. ఇలా మంచిగా మడత పెట్టేసుకుంటే చూస్తున్నారు కదా మన చీజ్ పాకెట్స్ అయితే రెడీ అయిపోతాయండి ఈజీగా. నెక్స్ట్ అయితే ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా రెడీ చేసేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకోండి. కడాయిలోకి 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకోవాలండి.
ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకెట్స్ని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, లోపలైతే పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా సైడ్స్ అలాగే కార్నర్స్ కుక్ అయ్యేటట్టు ఈ విధంగా స్పాచులా తోటి తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు సైడ్స్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి, ఎక్కడా కూడా పచ్చిగా ఉండదు. ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకున్న తర్వాత వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. కెచప్తో తింటుంటే ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయి ఈ స్నాక్స్ అయితే. చూస్తున్నారు కదండి, మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను లోపల స్టఫింగ్ అనేది ఎలా ఉందో మీకు ఒకటి కట్ చేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, లోపల నుంచి చీజీగా బయట నుంచి క్రిస్పీగా చాలా బాగుంటాయండి స్నాక్స్ అయితే. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మరి నా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.